భద్రాద్రి జిల్లాలో పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు. బూర్గంపాడు మండలం సారపాక వద్ద భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక కంటైనర్ లారీలో ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సారపాక గోదారమ్మ క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ కంటైనర్ లారీ పట్టుబడింది. కంటైనర్లో రహస్య అరలు ఏర్పాటు చేసి గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు. అచ్చం పుష్ప సినిమా స్టైల్లో ఈ స్మగ్లింగ్కు పాల్పడగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పోలీసులు కంటైనర్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్తో సహా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ సంఘటనా స్థలానికి భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేరుకొని వివరాలను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం ప్రెస్ మీట్లో వెల్లడిస్తానని ఎస్పీ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, అంటే గంజాయి వస్తుంది అని చెప్పి పోలీసులకు ఏదైనా సమాచారం అందిందా, లేదా రెగ్యులర్గా ఏదైనా తనిఖీల్లో భాగంగానే ఈ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అక్కడ? ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజాయి తరలిస్తుండగా సారపాక గోదావరి క్యాంపు సమీపంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు కంటైనర్ లారీని తనిఖీ చేశారు. అందులో కోట్లాది రూపాయల గంజాయి ఉన్నట్లు కూడా ఇది పోలీసులు గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. కంటైనర్ ను స్వాధీనం చేసుకునే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కంటైనర్ లారీ ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో పూర్తిగా ఆ కంటైనర్ లారీని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా స్థానికంగా ఉన్న సారపాకలోని ఐటీసీలో గుడ్డు చొప్పు కాకుండా పోలీసులు అక్కడ ఆ లారీని ఉంచడం మీద పలు అనుమానాలు కూడా రేగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వాహనాన్ని తీసుకెళ్లకుండా అక్కడ ఎందుకు ఉంచారో కూడా ఇప్పటి వరకు పోలీసులు క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ వెహికల్ ని కూడా చెక్ చేశారు. పూర్తిగా పుష్ప తరహాలో ఆ కంటైనర్ లారీలో స్పెషల్ అపార్ట్మెంట్లు కూడా సృష్టించుకొని అందులో గంజాయిని స్మగుల్ చేస్తున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. పూర్తిగా గంజాయి విలువ 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితి కనబడుతోంది. అసలు ఈ గంజాయి ఆ సరఫరాని అరికట్టడంలో ఎప్పటికప్పుడు పోలీసులు కొత్త అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో గంజాయిని స్మగుల్ ఉన్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. పూర్తిగా అక్రమ రవాణాని ఏ విధంగా చేస్తున్నారంటే పూర్తిగా ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఒక ప్రాంతం, అలాగే ఒడిశా మల్కాజ్గిరి మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన సీలేరు మీదుగా తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాలకు ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు కూడా అధికారులు పూర్తిగా గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. పట్టుబడ్డ నిందితులపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి వాహనాలు, సెల్ ఫోన్లు, అలాగే గంజాయి ఏదైతే వాహనాలు చేస్తున్నారో ఆ వాహనాలను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత భారీ కట్టడి చేసినప్పటికీ దేవేందర్, అంటే ఈ గంజాయి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, అసలు దీనిపైన ఎవరెవరు ఉన్నారు, అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? అదే ఇప్పుడు చెప్తున్నాను. ఈ గాంజా అనేది పూర్తిగా మనకు ఇటు AOB బోర్డర్ నుంచి కూడా వస్తుంది. అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి అనుకుని భద్రాచలం ప్రాంతం ఉంటుంది కాబట్టి అటు ఒడిశా నుంచి వచ్చిందా లేదా విశాఖ, అరకు, పాడేరు నుంచి కూడా భారీ మొత్తంలో అడవిలోంచి గంజాయి మనకు ఇటు తెలంగాణ ప్రాంతం మీదుగా వస్తుంది. అంటే ఒడిశా, మల్కాజ్గిరి, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన సీలేరు మీదుగా తెలంగాణలోకి రావాలి. ఇంకా వేరే రూట్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా లేదు. హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాలకు కూడా ఈ అక్రమ రవాణా జరుగుతుంది. అంటే ఇందులో ఎవరున్నారు, ఈ కరెక్ట్ కొంతమంది 4 ఉన్నారని చెప్పేసి అంటారు. వీరు గతంలో ఏదైనా గంజా కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇదే తంతు కొనసాగిస్తున్నారు అనేది కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అసలు ఈ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే అసలు ఏం చేయాలో కూడా ఇటు అర్థం కాని పరిస్థితి. ఇటు ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పూర్తిగా గోదావరి నది ఒడ్డు మీద ఇక్కడ పోలీస్ బేస్ క్యాంప్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ బేస్ క్యాంప్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అక్రమ రవాణా జరుగుతుందా లేదా అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా బండ్లు వదులుతున్న పరిస్థితి. ఇక్కడ దాదాపు ఈ ఏడాదిలో 800 నుంచి కూడా పూర్తిగా
ఇంత ఒక టన్ను వరకు గంజాని ఇప్పటి వరకు కూడా ఆ పోలీసులు సీజ్ చేసి భారీ మొత్తంలో గాంజాని రికవరీ చేశారు. ఆ రికవరీ చేసిన గాంజా విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. అయినప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది నిందితులు ఈ గాంజాను అక్రమ రవాణా చేసి అక్కడ పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. అసలు ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందనే పూర్తిగా తెలియదు. పోలీసులు రేపు ఉదయం దీని మీద క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను సేకరించిన తర్వాత దీని మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పిన పరిస్థితి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనబడుతుంది. అంటే ఇప్పటికే దానికి లారీ డ్రైవర్కి కానీ అక్కడ వర్కర్లు కానీ అందరూ దొరికారా, లేదంటే ఎవరైనా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారా? ఖచ్చితంగా లారీ దొరికింది. లారీ నడుపుతున్న డ్రైవర్ని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. మనకు నలుగురు దొరికారని చెప్పేసి అంటున్నారు తప్ప అది నలుగురు దొరికారా దొరకలేదా అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించలేదు. అసలు వెహికల్ ని ఏదైనా గాంజా వెహికల్, అది 2 వీలర్ కావచ్చు, కారు కావచ్చు, ఇతరత్ర ఏదైనా వాహనం కావచ్చు, పట్టుకున్న వెంటనే దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. కానీ ఈ రోజు జరిగిన కంటైనర్ లారీ విషయంలో మాత్రం అక్కడే అందుబాటులో ఉన్న ఐటీసీ పేపర్ మిల్లులో ఈ కంటైనర్ లారీని సేఫ్ గా భద్రపరిచిన పరిస్థితి. అసలు ఈ లారీని అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా అంటే ఎస్కాట్ వాహనం ఏమన్నా ఈ లారీకి ఉందా, వేరే లారీలో ఏదన్నా మళ్ళీ గాంజా వస్తుందా అన్న సమాచారం తెలుసుకోవడానికి ఐటీసీలో పెట్టారా, లేదా దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది కూడా పూర్తిగా రేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే గానీ మనకు తెలిసే పరిస్థితి అయితే కనబడలేదు. రవి, థ్యాంక్ యూ దేవేందర్.